నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం. వారసత్వం ఓ మిథ్య, అవకాశాలు అందిపుచ్చుకుంటేనే భవిత. కేంద్ర మంత్రిగా ఛాన్సే లేదు, ఏపీనే ప్రాధాన్యమన్న చంద్రబాబు. రాజమండ్రి గవర్నమెంట్ వంతెన అనుసంధాన రహదారిపై ప్రమాదం. ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఒకరు మృతి, 24 మందికి గాయాలు. ప్రయాణికులకు నాణ్యమైన శుచికర ఆహారం అందజేతలో ముందంజ. విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రతిష్టాత్మక ఈట్ రైట్ ధృవపత్రం. ముక్కలుగా కోసి భార్యను దారుణంగా చంపేసిన భర్త. హైదరాబాద్ మీర్పేట్లో అమానుష ఘటన. దావోస్ పర్యటనలో 3వ రోజున మంత్రి లోకేష్ అపోలో, ఎన్విజన్ సహా పలు ముఖ్య సంస్థల ముఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దావోస్ పర్యటన 3వ రోజున లోకేష్ ఎవరెవరితో సమావేశమయ్యారు, ఏ అంశాలపై చర్చించారు? షాహీన్, ఏదైతే దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ గత అర్ధరాత్రి దాటికి కూడా భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటికి కూడా పలు సమావేశాలు అనేది కొనసాగించారు. ఏదైతే ఇందులో ప్రముఖంగా అపోలో టైర్స్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఏదైతే అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో లోకేష్ ఈ సందర్భంగా సమావేశమై ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో కొత్తగా ఆటోమేటివ్ కి సంబంధించి అపార అవకాశాలు ఉన్నందున అందుకు అనుగుణంగా ఈ టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు అలాగే రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా ఏపీఎల్ R&D కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తిని తయారు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా కూడా లోకేష్ వాటిని కోరారు. ఏదైతే ఏపీ ప్రతిపాదనల్ని తమ బోర్డు సభ్యులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పి అపోలో టైర్స్ ప్రతినిధులు తెలిపారు. అలాగే కాంటన్ ఆఫ్ వాట్ స్టేట్ కౌన్సిల్ కృష్ణలాతో కూడా లోకేష్ సమావేశమయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు అలాగే యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ వంటి వైద్య పరికరాలతో పాటు R&D హబ్లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నట్లు లోకేష్ ఈ సందర్భంగా వార్త ప్రస్తావించడం జరిగింది. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులకు యూరోపియన్ మార్కెట్ కనెక్ట్ చేసేలా సహకారం అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకారం అందించాలని చెప్పి లోకేష్ కాంటన్ ఆఫ్ వాట్ ప్రతినిధులను విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటితో పాటుగా మరొకటి గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలు ముందుంచారు. ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కి అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎన్విజన్ సిఇఓని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అనుకూల వాతావరణం, ఏదైతే గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో పూర్తి అనుకూల వాతావరణం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ప్రోత్సాహక ప్రయోజనాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందో వాటిని కూడా అందిపుచ్చుకోవాలని సూచించడం జరిగింది. మొత్తంగా ఈ గ్రీన్ ఎనర్జీ టౌన్స్ కి సంబంధించి ప్రాజెక్టు స్టార్టప్లకు సంబంధించి అభివృద్ధి చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాలని చెప్పి లోకేష్ వారు కోరారు. తమ సంస్థల ప్రతినిధులతో, డైరెక్టర్లతో అలాగే సమావేశం నిర్వహించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఎన్విజన్ సిఇఓ లీ లోకేష్ కి హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ. వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్యన్న ఆయన, అవకాశాలు అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలో అయినా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేష్ కు వ్యాపారమైతే తేలికన్న చంద్రబాబు, కానీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి 4వసారి మోదీయే ప్రధాని అవుతారన్న చంద్రబాబు, కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని, ఎక్కడా కక్ష సాధింపు ఉండబోదని వెల్లడించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం
ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని అన్నారు. తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదన్న చంద్రబాబు 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ వ్యాపారమైతే లోకేష్ కు చాలా తేలికైన పని అన్న ఆయన, కానీ లోకేష్ ప్రజలకు సేవ చెయ్యాలనే ఆలోచనతో రాజకీయాల్లోకొచ్చారని చెప్పారు. అందులో సంతృప్తి పొందుతున్నారని, ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని వివరించారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్న చంద్రబాబు, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని, అందుకే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని తెలిపారు. గుజరాత్లో 5 సార్లు వరుసగా భాజపా గెలిచిందన్న సీఎం, దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోదీ 3వ సారి ప్రధాని అయ్యారని, 4వ సారి కూడా ఆయనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నానన్న చంద్రబాబు, వారు వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఎన్నడూ లేని విజయం అందించారన్న సీఎం, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్ని ఒప్పిస్తున్నామని వివరించారు. అమెరికన్లందరికీ స్వర్ణయుగమని అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున చెప్పారన్న చంద్రబాబు, తాము 15% వృద్ధి సాధనే లక్ష్యంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నామని వెల్లడించారు. అప్పటికల్లా $45,000 తలసరి ఆదాయం సాధించారనేదే లక్ష్యమని ఉద్ఘాటించారు. వనరుల్ని పెద్ద ఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశాభివృద్ధికే విఘాతమన్న చంద్రబాబు, రాజకీయాలైనా వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలన్నారు. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు, రాజకీయ కక్ష సాధింపు చర్యలేవీ ఉండవన్నారు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తామన్నారు. జగన్పై ఇప్పుడే కాదు, గతంలోనూ కేసులున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకొస్తే అనే ప్రశ్నకు, ఎవరైనా ప్రజల్ని ఒకసారి మాత్రమే మోసం చేయగలరు, ఎప్పుడూ కాదని చంద్రబాబు జవాబిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అదానీ విద్యుత్ కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా, అది యూఎస్లో కోర్టులో పెండింగ్లో ఉందని, ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజమహేంద్రవరం గామన్ వంతెన అనుసంధాన రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కాతేరు కొంతమూరు మధ్య అదుపు తప్పి బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయ చర్యలు చేపట్టారు. 2 క్రేన్లతో బస్సును పైకి లేపారు. క్షతగాత్రుల్ని అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత జుగుప్సాకర రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో ఆ కిరాతకం చోటు చేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. ఈ గొడవకు కారణాలేంటో తెలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి మాధవి తలపై 2 సార్లు గట్టిగా కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కింద పడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరణించినట్లు భావించాడు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు.
నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది. హత్య విషయం తెలియని ఆమె 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది. వెంకటమాధవి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డు కాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఈ క్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానాలిచ్చినట్లు సమాచారం. పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. క్లూస్ టీమ్ ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది. ప్రయాణికులకు నాణ్యమైన శుచికరమైన ఆహారం అందించే స్టేషన్గా ఈ ట్రైడ్ స్టేషన్ ధ్రువపత్రం పొందింది. పరిసరాల పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రతిష్టాత్మకమైన అవార్డు అందజేశారు. బెజవాడ పేరు చెబితేనే భోజన ప్రియులకు నోటిలో నీళ్లూరుతాయి. రుచికి శుచికి పెట్టింది పేరైన విజయవాడలో ఆహార పదార్థాలను చూస్తే ఆవురావురమంటూ ఆరగించాల్సిందే. దక్షిణ భారతంలోని అతిపెద్ద జంక్షన్లోని విజయవాడ రైల్వే జంక్షన్ ఒకటి. ప్రతిరోజు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన 300 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందించేందుకు వీలుగా స్టేషన్లో రెస్టారెంట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, చిరుతిళ్ల దుకాణాలను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. వీటిని టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. నిరంతరం స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ ప్రక్రియను తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. తద్వారా స్టేషన్లో రైలు దిగే ప్రయాణికులకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని, సేవలను అందించే రైల్వే స్టేషన్లను గుర్తించి ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ఏటా ప్రతిష్టాత్మక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తనిఖీలు నిర్వహిస్తోంది. లోపాలు సరిదిద్ది నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించేలా ఆయా స్టేషన్లకు ఈట్ రైట్ స్టేషన్ అనే ధృవీకరణ పత్రం జారీ చేసి ప్రోత్సహిస్తోంది. 6 నెలల క్రితం ప్రీ ఆడిట్లో భాగంగా సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దారు. స్టేషన్లో ఆహారం తయారీదారులు అత్యుత్తమ విధానాలు పాటించేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, విక్రయదారుల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఆహార నిల్వ కోసం ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాల్లో పాటించాల్సిన విధానాలపై ఆహార తయారీదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తద్వారా ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత 6 నెలల పాటు వివిధ స్థాయిలో అధికారులు హోటళ్లు, స్టాళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. థర్డ్ పార్టీ తనిఖీల్లోనూ స్టేషన్లలో ఆహార కేంద్రాల ద్వారా అందుతున్న ఆహార నాణ్యత, పోషక విలువలు, పరిశుభ్రత అంశాలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తనిఖీల్లో 85% మార్కులు అందుకుంది. రైలు ప్రయాణికులకు నాణ్యతతో కూడిన పోషకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు గుర్తించిన FSSAI బెజవాడ స్టేషన్ కు 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది. క్వాంటిటీ సరిపడా ఉందా లేదా, మనం ఇంత ఖరీదు పెట్టుకున్నప్పుడు ఇన్ని గ్రామ్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది ప్రామాణికం. దాని ప్రకారం ఇస్తున్నారా లేదా, అడల్ట్రేషన్ ఉందా, టేస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూస్తాము. శుభ్రత మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ ప్యాంట్రీ కూడా చూస్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళు వండేటప్పుడు అది ఎలా ఉంది, శుభ్రతలన్నీ పాటిస్తున్నారా లేదా,
అవన్నీ చెక్ చేస్తాం. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటివరకు కేవలం 4 స్టేషన్లు మాత్రమే ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లి, గుంటూరు, నడికుడి, అన్నవరం స్టేషన్లు ఈ ధృవపత్రాన్ని పొందాయి. డివిజన్లోని అధికారుల కృషి, పర్యవేక్షణ వల్లే నాణ్యమైన, శుచికరమైన ఆహారం లభించే స్టేషన్గా విజయవాడ స్టేషన్ గుర్తింపు సాధించిందని, ఈ గుర్తింపును నిరంతరం కొనసాగించేలా భవిష్యత్తులోనూ తగిన చర్యలు తీసుకుంటామని డిఆర్ఎం తెలిపారు. Has bagged the 5-star rating Eat Right certification issued by FSSAI. They issue this Eat Right certification for implementing the best hygienic and safe food practices in the service of the passengers. So Vijayawada station becomes the 5th station to get this prestigious award. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు అధిక ఆదాయం ఆర్జనలో ముందు వరుసలో ఉండే బెజవాడ రైల్వే స్టేషన్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఈట్ రైట్ అవార్డు కైవసం చేసుకోవడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. విశాఖకు దీటుగా అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేస్తామని ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్ గా మార్చేందుకు 2 లక్షల కోట్ల వ్యయంతో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చొరవ తీసుకున్నారని వివరించారు. గంధవరం విత్తనాభివృద్ధి సంస్థ గిడ్డంగిని మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. తరువాత చోడవరం పర్యటనలో గోవాడ చక్కెర కర్మాగారాన్ని పరిశీలించారు. బకాయిల్ని త్వరలోనే విడుదలయ్యేలా చూస్తానన్నారు. అభివృద్ధి పనుల్ని దశలవారీగా ప్రారంభించి సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లో 2,60,00,000 విలువైన 11 సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. గత 5 ఏళ్లలో నంద్యాలని జగన్ గాలి కుదిలేశారని విమర్శించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో విజయం సాధించేలా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బేటీ బచావో, బేటీ పడావో పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలో ఆడపిల్లల్ని చదివిద్దాం, ఆడపిల్లల్ని రక్షిద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అర్జీల్ని హేతుబద్ధంగా పరిష్కరించాలని సీఎస్ విజయానంద్ కలెక్టర్లను, ఆయా శాఖల అధికారుల్ని ఆదేశించారు. పరిష్కారానికి ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మేరకు 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ గా రామచంద్ర మోహన్ ను నియమిస్తూ సీఎస్ కార్యాలయం నోట్ జారీ చేసింది. కమిషనర్ సత్యనారాయణను బదిలీ చేయడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు రామచంద్ర మోహన్ కు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఉత్తర్వుల వరకు బాధ్యతలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. సత్యసాయి జిల్లాలోని చారిత్రక తిమ్మమ్మ మర్రిమానును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి ప్రణాళికలపై నివేదిక పంపాలని పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీని ఆదేశించారు. అతిపెద్ద వృక్షంగా తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. నెల్లూరు జిల్లా కోడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన దేవల్ల రమేష్ ఆటోలో స్టీల్ సామాన్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. స్టీల్ సామాన్లతో ఆటోలో మిక్కిలింపేట వైపు వెళుతుండగా 2 కార్లలో వచ్చిన దుండగులు రమేష్ పై దాడి చేసి హతమార్చారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు జరిగే వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు 10 లక్షలకు పైగా భక్తులు హాజరు కానున్నారని, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జూనియర్ విభాగంలో నిర్వహించిన పోటీలో తెలంగాణ టైగర్స్ పై హైదరాబాద్ హీరోస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో రాయలసీమ రాకర్స్ జట్టు నార్త్ ఆంధ్ర నింజాస్ పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.